నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న మోగనాథం విజయభాస్కర్ పదవి విరమణ, విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు. పాత చికెన్ మార్కెట్ స్థలంలో దుకాణాలు నిర్మించేందుకు పంచాయతీరాజ్ శాఖ సర్వే, ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ చొరవతో చికెన్ మార్కెట్, వెజిటబుల్ మార్కెట్ను కూడా నిర్మించేందుకు చర్యలు. కోట పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. అధికారంలో లేనప్పుడు ప్రజల సమస్యలపై వారి పక్షాన నిలబడడంలోనూ మండలంలో ప్రత్యేక ముద్ర. నెల్లిపూడి పంచాయతీ పరిధిలోని అశోక పిల్లారు సెంటర్ వద్ద తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం. దువ్వూరు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరణ. తిరుపతి జిల్లా కోట పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న మోగనాథ విజయభాస్కర్ ఈ నెల 31న పదవి విరమణ పొందనున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో విజయభాస్కర్ పదవి విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కోట, వాకాడు, చిట్టమూరు మండలాల నుండి వచ్చిన విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు విజయభాస్కర్ దంపతులను శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. క్రమశిక్షణకు మారుపేరుగా గుర్తింపు తెచ్చుకున్న విజయభాస్కర్ లాంటి ఉపాధ్యాయులు పదవీ విరమణ పొందుతున్న నేపథ్యంలో ఆయన శేష జీవితాన్ని ఆరోగ్యంగా, సంతోషంగా గడపాలని పలువురు ఉపాధ్యాయులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు మస్తానయ్య, బివి కృష్ణయ్య, నజీం అలీ, కేవీ ప్రసాద్, ప్రధాన ఉపాధ్యాయులు సురేంద్రబాబు, నాగయ్య, గిరిధర్ బాబు, విశ్రాంత్ ఉపాధ్యాయులు నెల్లూరు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు క్లాసికల్ డాన్స్ చేసింది మా తెలుగు టీచరు గాయత్రి మేడం కూతురు. ఇప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు. మా స్కూల్ ఇప్పుడు 4వ వేయడం అంటే ఒక్కోసారి ఒక్కొక్క డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మగారు బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఒకసారి అమ్మాయికి అలాగే వాళ్ళ మదర్కి థ్యాంక్స్ చెప్పండి. అక్షయ 8th క్లాస్ మనల్ని తన నృత్య ప్రదర్శనతో చక్కగా అలరించినది.
కవిం కవీనాపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానుసృణ్వన్నోతి విసీదసాదనం येषां हिन्दीवरस्यामो हृदयस्थामपहर्तारं दातारं इति दीपं प्रज्वाल्य भो दीप ब्रह्मरूपेण संस्थिता यदमदमपाकुरु। అలాగే నిలబడుకోండి సార్. నిలబడుకోండి సార్. నిలబడండి సార్. మేడం అందరు కనబడి నిలబడండి. అందరు కనబడేటారు. సుమాన్ సార్ రేపు ఇలా చూడండి. మేడం సార్ అందరూ ఇక్కడ చూడండి సార్. ఉంటారు. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఈ విద్యార్థికి కూడా ఎలాంటి నష్టం జరగకుండా గవర్నమెంట్ ఇచ్చినవన్నీ కూడా ఒక పుస్తకాలే కాదు, జేవీకే కానివ్వండి, ఏదైనా తక్కువైతే కానివ్వండి, మొత్తం కూడా తీసుకొచ్చి ఎప్పటికప్పుడు పిల్లలకు అందించేవాడు. అదేవిధంగా ఇంకొకటి, కొంతమంది మనం ఇవ్వడం తీసుకుంటారు, మిగిలిపోతే అక్కడే ఇచ్చేస్తారు, అక్కడే ఉంచేసుకుంటారు, మనకు మళ్ళీ ఆఫీస్కి పంపరు. కానీ సార్ మాత్రం తను ఎంత కావాలో అంత ఉపయోగించుకొని పిల్లలకి ఇచ్చేసి మిగిలింది వెంటనే ఆఫీస్కి చేర్చేసి మిగతా వాళ్ళకు ఉపయోగపడతాయి సార్, మా దగ్గర ఉంటే ఏముంటుంది, మిగతా పిల్లలు కూడా ఉపయోగపడాలని చెప్పి ఎంతో మంచిగా వ్యవహరించేవాడు. అందువల్ల మేము చాలా బాధపడుతున్నాం ఇప్పుడు మా ఆఫీస్ తరఫున. ఎందుకంటే ఒక మంచి హెడ్ మాస్టర్ మేము కోల్పోతున్నాము. మాకు ఎప్పుడు కూడా సహకారంగా ఉంటే ఇన్ఫర్మేషన్ ఎప్పుడు అడిగినా సరే, ఏ టైంలో అడిగినా సరే, సాయంకాలం సరే, ఈ టైంలో ఎలా సార్ అని ఎప్పుడు కూడా కోపగించుకోలేదు. ఏ టైం అయినా సరే మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ చాలా మంచి పేరు తీసుకొచ్చుకున్నాడు. అదేవిధంగా 2 సంవత్సరాలు చేసినా పేరు పరిశీలన తెచ్చుకున్నాడు, ఒక సొంత గ్రామంలో పనిచేసి. ఆ విధంగా సార్ గురించి మనం ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఒక మార్కులు వేసినట్లయితే ఆయన సర్వీసులో ఎక్కడా కూడా ఎక్కడ రిమార్క్ కానీ పై అధికారుల దగ్గర మంచి పేరు లేకుండా పోవడం కానీ ఏం, ప్రతి ఒక్క డిఓ దగ్గర, ప్రతి ఒక్క హెడ్ మాస్టర్ దగ్గర ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు. అదేవిధంగా గ్రామాల్లో కూడా ఎక్కడ పని చేసినా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి ఒక మార్కులు అనేది వేస్తే విజయభాస్కర్ సార్కి తన సర్వీస్లో 100కు 100 మార్కులు వేయచ్చు. మనం అంత గొప్పగా పనిచేశారు. కాబట్టి ఇదే విధంగా అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా సార్ని ఆదర్శంగా తీసుకోవాలి, క్రమశిక్షణతో మెలగాలి, పై అధికారులకి సహకారంగా ఉండాలి. మన ఉద్యోగుల బాధ్యత అది. అదేవిధంగా పిల్లలకు రావాల్సినటువంటి ఏదైనా సరే బెనిఫిట్స్ ఏవైనా సరే నెగ్లెక్ట్ చేయకుండా బాగా కష్టపడి వాళ్ళకి అందించినట్లయితే ఈరోజు మన బాధ్యత అది. కాబట్టి అన్ని విధాల సార్ని ఆదర్శంగా తీసుకొని మేమందరం కూడా ముందుకు పోతామని చెప్పి మేము మాటిస్తున్నాము. సార్ యొక్క జీవితకాలం అంతా చాలా కష్టపడ్డారు, పిల్లల కోసమే, పాఠశాల కోసమే కష్టపడ్డారు. ఈ మధ్య కాంప్లెక్స్ కూడా చెప్పారు, నాకు చాలా సంతోషంగా ఉంది, ఈ జీవితము నా కోరుకున్న ఉద్యోగమే వచ్చింది, కోరుకున్న విధంగా నేను పనిచేశానని చెప్పి చాలా సంతోషపడ్డారు. రిటైర్మెంట్ అనేది మామూలే, తప్పదు. ఇంకా కూడా సార్కి ఇంకో 10 సంవత్సరాలకు చేయగల శక్తి ఉంది. అయినప్పటికీ కూడా తప్పదు కాబట్టి 22 సంవత్సరాలకి రిటైర్మెంట్ తప్పదు కాబట్టి ప్రభుత్వం రిటైర్మెంట్ అనేది ఇస్తుంది. తర్వాత జీవితం, వారి యొక్క జీవితం ఒక ఆనంద ఐశ్వర్యాలతో ఉండాలని దేవుడు వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్య ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. తిరుపతి జిల్లా కోట పట్టణంలో ఖాళీగా ఉన్న పంచాయతీకి సంబంధించిన స్థలాలు, దుకాణాలు నిర్మించి పంచాయతీ ఆదాయాన్ని సమకూర్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు బజార్లో ఉన్న పాత చికెన్ మార్కెట్ స్థలంలో దుకాణాలు నిర్మించేందుకు పంచాయతీరాజ్ శాఖ సర్వే చేశారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పంచాయతీ నిధులతో ఇప్పటికే పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, అందులో భాగంగానే ఖాళీ స్థలాలు, దుకాణాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఎమ్మెల్యే పాషన్ సునీల్ కుమార్ చొరవతో చికెన్ మార్కెట్, వెజిటబుల్ మార్కెట్ ను కూడా నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆయన వెంట సర్పంచ్ ఇండ్ల వెంకటరమణమ్మ, ఉప సర్పంచ్ గాది భాస్కర్, ఎంపీటీసీ సభ్యులు షేక్ మొబెన్ బాషా, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ ఉన్నారు.
ప్రవీణ ఇట్లా ప్రవీణ షాప్ ఎడకపోయేది లాస్ట్ షాప్ వదిలేస్తాం అయ్యా పెట్టింది 10 9 పెడదామా ఈరోజు మన కోటపట్నంలో పాత మార్కెట్ సెంటర్లో కోట సర్పంచ్ ఇండ్ల వెంకటరమణ గారు, సర్పంచ్ భాస్కర్ గారు, మొబిన్ బాషా గారు, పంచాయతీరాజ్ ఏఈ కిరణ్ గారు, సెక్రటరీ రాజశేఖర్ గారు, సిబ్బంది అందరం రావడం జరిగింది. ఈ ఖాళీ స్థలంలో నూతనంగా షాపులు నిర్మించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది పాలకవర్గం. షాప్ సైజు సుమారు 9x12 సైజు లెక్కన 2 అంగళ్ళు ముందు పక్క, వెనక పక్క అదేవిధంగా ఒక 2 నుంచి 3 అంగళ్ళ దాకా వస్తాయి. స్కెచ్ కూడా మన ఏఈపిఆర్ గారు డిజైన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అవతల పక్క ఖాళీ స్థలంలో కూడా ఒక షాప్ నిర్మించడం జరుగుతుంది. అది 7 అడుగుల నుంచి వెడల్పు సుమారు 14 అడుగులు ఉంటుంది అవతల పక్క. ఇవన్నీ కూడా పనులు తొందరగా ప్రారంభించబోతున్నాం. ఇవి పూర్తయిన తర్వాత ఎమ్మెల్యే గారి చొరవతో మార్కెట్ కూడా పనులు కూడా తొందరగా ప్రారంభించబోతున్నాం. వెజిటబుల్ మార్కెట్, నాన్ వెజిటబుల్ మార్కెట్ కూడా మన పంచాయతీ ఆఫీస్ ఎదురుగా ఉన్నాయి, చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్నాయి. ఆ పనులు కూడా ఈ మధ్య మన ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది. తొందరలో ఆ పనులు కూడా మనం ప్రారంభిస్తామని సందర్భంగా తెలియజేస్తాం. తిరుపతి జిల్లా కోట పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కోటలోని ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు షేక్ జలీల్ అహ్మద్, షేక్ షంషుద్దీన్, తూపిలి రాధాకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. సమాజమే దేవాలయం, ప్రజల దేవుడు అనే నినాదంతో దివంగత మహానేత తారక రామారావు ఈ పార్టీని నెలకొల్పడం జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీకి రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఎన్టీఆర్ సారథ్యంలో 1982 మార్చి 29న ఆవిర్భవించిన టీడీపీ 43 వసంతాలు పూర్తి చేసుకుని 44వ ఏట అడుగుపెట్టడం ఆనందంగా ఉందన్నారు. ఈ 43 ఏళ్ల ప్రస్థానంలో అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులోనూ, అధికారంలో లేనప్పుడు ప్రజల సమస్యలపై వారి పక్షాన నిలబడడంలోనూ మండలంలో ప్రత్యేక ముద్ర వేసుకుందన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన టీడీపీ ప్రభుత్వ హయాంలోనే పెద్ద ఎత్తున జరిగిందని ఈ సందర్భంగా చెప్పారు. కార్యక్రమంలో మధు యాదవ్, మారంరెడ్డి, శ్రీధర్ రెడ్డి, దారా సురేష్, మరి పోలయ్య, నౌషాద్ బాషా, నాయబ్ రసూల్, తిరుమల శెట్టి కోటేశ్వరరావు, మస్తాను బాషా, తల్లం శ్రీనివాసులు, సిద్దప్పరెడ్డి, పొలమ్మ, సుహాస్ని తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈరోజు 42వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి పంచాయతీ పరిధిలో జెండావిష్కరణ కార్యక్రమం చేయమని పిలిపించారు. వాసిల్ సునీల్ కుమార్ ఆదేశం మేరకు కోట పట్టణంలో కోట మండల కమిటీ ఆధ్వర్యంలో, కోట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఉమ్మడిగా జెండావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు జలీల్ అహ్మద్ గారు మరియు జిల్లా రాష్ట్ర కార్యదర్శి తూపిలి రాధాకృష్ణారెడ్డి గారు మరియు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మారంరెడ్డి సీతారెడ్డి గారు, మన యంగనపాలెం సర్పంచ్ మధు యాదవ్ గారు మరియు మన ఎంపీటీసీ కోట 1 దారా సురేష్ గారు, సీనియర్ టీడీపీ నాయకులు మధు పోలన్న గారు మరియు విద్యా కమిటీ చైర్మన్ మన మున్రాజా గారు, తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యదర్శి నాయబ్ రసూల్ గారు మరియు నౌషాద్ గారు మరియు ప్రధాన కార్యదర్శి కోటపట్నం ప్రధాన కార్యదర్శి తల్లం సేనా గారు మరియు అధికార ప్రతినిధి కోటి గారు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు జాతిని గౌరవాన్ని దేశ నలుమూలలా
సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళనే ఒక నినాదంతో ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారం చేపట్టి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో చాటి చెప్పిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఈరోజు తెలుగు ప్రజలందరూ గర్వంగా తల ఎత్తుకొని జీవిస్తున్నారంటే ఆనాటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మన నందమూరి తారక రామారావు గారు. ఈరోజు ఆ ఉద్దేశంతో 42 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 42 సంవత్సరాలు పూర్తయి 43వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 1983లో తెలుగుదేశం పార్టీ పెట్టిన 9 నెలలకే అధికారాన్ని చేపట్టిన నందమూరి తారక రామారావు గారు పక్కా గృహాల నిర్మాణం కానీ, ₹2 కిలో బియ్యం కార్యక్రమం కానీ, జనతా వస్త్రాలు పంపిణీ చేయడం కానీ, మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించడం వంటి అనేక విప్లవాత్మకమైన కార్యక్రమాలతో తెలుగుదేశం పార్టీని ప్రజల గుండెల్లో నిలిపారు. ఆయన తదనంతరం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తూ ఎన్డీఏలో కీలక పాత్ర పోషిస్తూ గతంలో యునైటెడ్ ఫ్రంట్ వంటి జాతీయ స్థాయి కూటమికి కన్వీనర్గా నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో కీలక పాత్ర పోషించిన పరిస్థితుల్లో ఆ తెలుగుదేశం పార్టీని జాతీయ స్థాయిలో ప్రస్తుతం కీలక పాత్ర పోషించే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు నిలిపారు. అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా సంక్షేమం అందించాలనే ఉద్దేశంతో కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి ఆ సంక్షేమ నిధి ద్వారా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఆపదలో అవసరానికి అండగా ఉండే విధంగా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఈ పింఛన్లు పెంచడం కానీ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడం ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో పయనింపజేస్తున్నారని తెలియజేస్తూ ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో, గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి నాయకత్వంలో గూడూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటన పయనింపజేసేందుకు అందరం కృషి చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా, దేశవ్యాప్తంగా కాకుండా, ప్రపంచవ్యాప్తంగా కూడా మన తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా పండగ చేసుకుంటున్నటువంటి తెలుగు జాతికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏ కాన్సెప్ట్తో అయితే మహానాయకుడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఆనాడు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, తెలుగు జాతి ఆత్మగౌరవం అనే నినాదంతో ఈ పార్టీ స్థాపించి అనతి కాలంలోనే పార్టీ స్థాపించిన 9 నెలల కాలంలోనే అధికార పగ్గాలు చేజిక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా దానికి ముఖ్య కారణం ఈ పార్టీలో ఉండే కార్యకర్తల బలం. ఆయన కాలంలో కానివ్వండి, తదనంతరం చంద్రబాబు నాయుడు గారి కాలంలో కానివ్వండి, సంక్షోభ సమయాల్లో కార్యకర్తలు ఈ పార్టీకి అండగా నిలబడి మళ్ళీ అధికారం చేజిక్కునే స్థాయికి ఈ పార్టీని తీసుకొని రావడం జరిగింది. ఈ పార్టీ స్థాపించిన ముఖ్య ఉద్దేశం ప్రతి పేదవాడికి తినడానికి తిండి, కట్టుకోవడానికి గుడ్డ, ఉండడానికి ఇల్లు, ఈ నినాదంతో ఈ పార్టీ స్థాపించి కేవలం పేదల పక్షపాతి ఈ తెలుగుదేశం పార్టీ అని ఆనాడు స్థాపించారు. అదేవిధంగా ఆ కోవలోనే మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని నడిపిస్తున్నారు. దాని కారణంగానే పార్టీ స్థాపించి 43 సంవత్సరాలు అయితే 44వ సంవత్సరాలు అడుగుపెట్టుకున్నట్టయితే 23 సంవత్సరాల పాటు అధికారం చేజిక్కున్న ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీ రాష్ట్రానికే కాదు, దేశానికే ఎన్నో పథకాలని పరిచయం చేసింది. ఈరోజు మధ్యాహ్న భోజనం కానివ్వండి,
పెన్షన్ పథకం, వితంతువులకు వృద్ధులకు పెన్షన్ పథకం ఆనాడు 30 రూపాయలతో స్థాపించి ఈరోజు 4,000 రూపాయలు ఇస్తున్నారు అంటే ఆ పథకాన్ని దేశానికే పరిచయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఆడవాళ్ళకి హక్కు కానివ్వండి, పక్కా ఇల్లు ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని ఆ రోజు ఉద్దేశిస్తే ఈరోజు ప్రతిష్టాత్మకంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఇంటి నిర్మాణాలని చేపడుతున్నారు. ఈ విధంగా ఎన్నో పథకాలని ఈ దేశానికి పరిచయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీకి అండ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా కార్యకర్తల సంక్షేమ నిధి స్థాపించి యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు ప్రమాదవశాత్తు ఎవరన్నా చనిపోతే 5 లక్షల రూపాయలు వాళ్ళకి బీమా కల్పించిన వ్యక్తి నారా లోకేష్ బాబు గారు. ఇటువంటి అండాదండ ఉన్న పార్టీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఒక్కటే. అందువల్ల ఏ ఉద్దేశంతో అయితే నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీని స్థాపించారో ఆ ఉద్దేశాలన్నింటినీ కూడా, ఆ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఎల్లవేళలా కొనసాగించాలనే దాంతో ఈరోజు మన పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా వివిధ మంత్రుల చేత, ఎమ్మెల్యేల చేత ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ అభివృద్ధి సంక్షేమ ఫలాలని అట్లాగే ప్రజలందరికీ అందిస్తున్నారు. ఎల్లవేళలా ఇదే విధంగా సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి మా కార్యకర్తలకు, మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా వాకాడ మండలం నెల్లిపూడి పంచాయతీ పరిధిలోని అశోక్ పిల్లర్ సెంటర్ వద్ద తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు టీడీపీ పార్టీ జెండాను మండల అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 1982లో పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందని, రాష్ట్రంలోని పెద్ద బడుగు బలహీన వర్గాల ప్రజల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని పార్టీ నిర్మించారన్నారు. పార్టీ పెట్టిన 9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. పేద ప్రజలకు ఎంతగానో సేవ చేసిన పార్టీ నేడు అధికారంలో ఉంది, ప్రజలను, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి, కె దయాకర్, డి కృష్ణమూర్తి, టి శ్రీనివాసులరెడ్డి, హరీష్ నాయుడు, గంగాధర్ రెడ్డి, ధ్రువకుమార్ రెడ్డి, డి జనార్దన్ రెడ్డి, మోహన్ నాయుడు, షేక్ గౌష్ బాషా, అలాగే పోలయ్య, పి అరుణ్, గోపీనాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా చెన్నూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు మఠం శ్రావణి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ సూచన మేరకు తెలుగుదేశం పార్టీ 43వ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా చెన్నూరు తెలుగుదేశం నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అందరికీ ముందుగా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఎంతో సంతోషకరం, చాలా పండుగ రోజు. ఎందుకంటే అన్న చెప్పినట్టు ప్రసాద్ అన్న, రేపు మనకు ఉగాది అంటే ఈరోజే మనం ఉగాదిని మొదలుపెట్టుకున్నట్టుంది. మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి ఇప్పటికీ 43 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మన చెన్నూరు గ్రామంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి సూచనల మేరకు మన చెన్నూరు గ్రామంలో మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పెద్దలు, అందరి సమక్షంలో కార్యకర్తలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణం ఇచ్చే ఎంతోమంది అభిమానులు ఉన్నారు చెన్నూరులో. అందరూ
అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు మనం పార్టీ జెండా ఎగరేసుకున్నాం, చాలా సంతోషం. ముందుగా చెన్నూరు గ్రామ ప్రజలందరికీ కూడా రేపు ఉగాది మనకు ఉగాది శుభాకాంక్షలు. అదేవిధంగా ఎల్లుండి రంజాన్, ముందుగా ముస్లిం సోదరి మనందరికీ కూడా పేరు పేరున రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి పేదల కోసం ఆలోచించి తిండి కూడు గూడు గుడ్డ అంటే మనకు ఆహారం ముందు అవసరం, అదేవిధంగా ఉండడానికి ఇల్లు అవసరం, అదేవిధంగా కట్టుకునేదానికి వస్త్రాలు అవసరం అనే ఒక నినాదంతో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఈరోజు తెలుగుదేశం పార్టీని స్థాపించి దాదాపు 43 సంవత్సరాలు పూర్తయింది. ఈ పార్టీ ఇన్ని సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ మనుగడ సాగించేదానికి ముఖ్య కారణం మన తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ గల పార్టీ. మన అధినేత స్వర్గీయ నంది రామారావు గారు చాలా రోజుల నుంచి అడుగుతా ఉన్నారు. కాబట్టి మన అందరూ కూడా ప్రతి ఒక్కరు పెద్దలందరూ కూడా దాని గురించి ఆలోచించి మనం గౌరవ శాసనసభ్యులు గారి దృష్టికి తీసుకెళ్లి ఆ ఏర్పాటు కూడా త్వరలో చేస్తామని కూడా అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు గూడూరు పట్టణంలోని మాలవ్య నగర్లో తిరుపతి జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచుల రామయ్య ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 43వ జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కేక్ కట్ చేసి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిల్లు చెంచురామయ్య, ఎన్ రత్నయ్య, పురుషోత్తం, శ్రావణ్, సురేష్, కళ్యాణ్, వినయ్ కార్యకర్తలు పాల్గొన్నారు. లోకేష్ బాబు గారి నాయకత్వం, తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ముందుగా జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్. ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 వసంతాలు పూర్తి చేసిన సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరం కూడా ఘనంగా తెలుగుదేశం పార్టీ పుట్టినరోజు వేడుకల్ని ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాం. 1982 ఫిబ్రవరి 29న ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా నాయకులు బిల్లు చెంచురామయ్య గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ తెలుగుదేశం పార్టీని అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించారు. ప్రజల కోసం పెట్టిన ఈ పార్టీ ఈ రోజుతో 43 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మరిన్ని ఈ పార్టీ వసంతాలు పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 2024లో పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చి గత ప్రభుత్వంలో చేసిన అన్యాయాలను అన్నీ అరికడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకోబోతూ ఇలాగే 30 సంవత్సరాల పాటు మా తెలుగుదేశం పార్టీ ఆంధ్రాలో ఉండి రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై తెలుగుదేశం. ప్రజలందరికీ నమస్కారాలు. ముఖ్యంగా టీడీపీ నాయకులకి, మా చెంచురామన్న గారికి, నాకు ఈ అవకాశం ఇచ్చిన మా చెంచురామన్న గారికి నా ధన్యవాదాలు. 2024లో పార్టీ గెలిచినాక చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. ఏదైతే గత ప్రభుత్వంలో అభివృద్ధి లేకుండా చేశారో ఆ అభివృద్ధి పనులని ఇప్పుడు పునఃప్రారంభించి ముందుకు తీసుకెళ్తున్నారు. కావున మాకు ఈ తెలుగుదేశం నాయకులకి, మన నాయకులకి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతున్న ఈ అభివృద్ధి పనులకి మేము అభినందిస్తున్నాము. శ్రీనివాసరెడ్డి గారితో కలిపి తెలుగుదేశం పార్టీ ఆవిష్కరణ ఆ రోజు ప్రకటించడం జరిగింది. ఆ రోజు జెండాని అదే కూడా అజెండాను కూడా ఆ రోజే ప్రకటించడం జరిగింది. నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పార్టీ ప్రకటించిన తర్వాత 9 నెలల కాలంలో 1982 ఫిబ్రవరి 29 పార్టీ స్థాపిస్తే 1983 జనవరి 8వ తేదీన
ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. చరిత్రలోనే 9 నెలల్లో అప్పటికి 45 సంవత్సరాలు ఉన్నటువంటి పార్టీని భూస్థాపితం చేసి తెలుగుదేశంలో తిరుగులేని అధికారాన్ని సాధించడం జరిగింది. అయితే ప్రజలే సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళు అనే ఒక నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి నందమూరి తారక రామారావు గారు అన్నిటి కూడా ఆద్యులైనాడు. ఈరోజు ఏదైతే మన వాళ్ళంతా కూడా మేము సంక్షేమ పథకాలు ఇస్తాం, మేము అవి ఇస్తాం ఇవి ఇస్తాం అంటే మొట్టమొదటిగా భారతదేశంలో సంస్కరణలకి సంక్షేమానికి అదేవిధంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి పునాదులు వేసిన నందమూరి తారక రామారావు చెప్పొచ్చు. ఆ రోజు సంక్షేమ పథకాల కింద 30 రూపాయలు వృద్ధులకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించింది దేశంలో మొట్టమొదటిగా నందమూరి తారక రామారావు. అదేవిధంగా 2 రూపాయలకి కిలో బియ్యాన్ని ఇచ్చింది నందమూరి తారక రామారావు. అదేవిధంగా ఆ రోజు తుఫాన్లు వచ్చినప్పుడు ఉన్న పూరి గుడిసెలు పడిపోయి ప్రతి తుఫానుకి పేదలంతా కూడా నిరాశలు అవుతుంటే దానికి శాశ్వత పరిష్కార మార్గం కనుక్కోవాలని చెప్పి 6,000 రూపాయలతో పక్కా గృహ నిర్మాణ పథకాన్ని తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు గారు. అనేక సంస్కరణలు చేశాడు. ఇవే కాకుండా మనందరికీ తెలుసు, పెద్దవాళ్ళకి తెలుసు, ఆ రోజుల్లో మున్సిపు కర్ణం వ్యవస్థ ఉండేది. గ్రామాల్లో మున్సిపు కర్ణాలు చెప్పిందే వేదంగా ఉండేది. అదేవిధంగా తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థ ఉండేది. వాటన్నిటిని కూడా ఒక్క కలంపోటుతో రద్దు చేసి ఈ రాష్ట్రంలో వాళ్ళ యొక్క ఆధిపత్యానికి గండి పెట్టి ఆ రోజు పంచాయతీ కార్యదర్శులుగా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 380 ఉంటే వాటన్నిటిని రద్దు చేసి 1108 మండలాల్ని తీసుకురావడం జరిగింది. 308 తాలూకాలు ఉంటే వాటిని 1108 మండలాలకు విభజించి పరిపాలన సౌలభ్యానికి నాంది పలికింది నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా ఆడపడుచులకు అన్నగా ఆడపడుచులకు ఏం చేయాలని ఆలోచించినప్పుడు 1986లో ఆడపడుచులకు ఆస్తిలో హక్కు కల్పించింది నందమూరి తారక రామారావు గారు. ఆస్తిలో హక్కు కల్పించి ఆంధ్రప్రదేశ్ ఆడపడుచులకు అన్నగా శాశ్వతంగా నిలిచిపోవడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఎప్పుడో తమిళన్స్ ఆంధ్ర అనేది తెలియని రోజు ఢిల్లీకి పోతే మద్రాసి అనే పిలిచే కాడి నుంచి ఆంధ్ర వాడు అనే గర్వంగా చెప్పుకునే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు గారు. వీటిల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడించడం నందమూరి తారక రామారావు చేసిన గొప్ప కార్యక్రమం. ఆ తర్వాత 1995లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సంస్కరణలకి విజన్కి పేరుగా ప్రపంచ దేశాల్లో ఒక ముఖ్యమంత్రిని గుర్తుపెట్టుకోవడం అంటూ జరిగితే అది చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. గత 2019, 2024 పాలన చూసాం. ఈ రాష్ట్రంలో మొత్తం అతలాకుతలం అయిపోయింది. వ్యవస్థలన్నీ నాశనం అయిపోయినాయి. కనీసం తినేదానికి తిండి లేకుండా, చేసేదానికి పని లేకుండా చేసినటువంటి గత ప్రభుత్వాన్ని మళ్ళా భూస్థాపితం చేసి ఎవరైతే విజన్ ఉన్న నాయకుడో, ఎవరైతే రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలో వారిని మళ్ళీ ఈరోజు 2024లో ముఖ్యమంత్రిగా కూర్చున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ రాష్ట్రాన్ని తిరిగి మళ్ళా పరవలు తీసుకుపోతున్నాడు. మనం చూస్తున్నాం ఈరోజు అమరావతిని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పూర్తిగా ఇది శ్మశానం, రాజధాని కాదని ప్రకటిస్తే ఈరోజు నేటి ఆధునిక యుగంలో ఆంగ్ల భాషపై ఉన్న ప్రాముఖ్యతని దృష్టిలో ఉంచుకుని గత 6 నెలలుగా కోటపట్టణంలోని శ్రీ ప్రగతి విద్యానికేతన్ పాఠశాలలో మ్యాక్స్ స్పీడ్ చెన్నై వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హలో ఇంగ్లీష్ ప్రోగ్రాం ముగింపు వేడుకలను పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల చైర్మన్ పసుపులేటి కిషోర్ మాట్లాడుతూ నేటి ఆధునిక యుగంలో ఆంగ్ల భాష చాలా ముఖ్యమని, ప్రపంచంలో అత్యధిక మంది ఆంగ్ల భాష వాడుతున్నారన్నారు. ఆంగ్ల భాష వ్యక్తీకరణ నైపుణ్యాలు పెంపొందించుకోవడం ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా సరైన ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని, అదేవిధంగా ఆంగ్ల భాషలో పట్టు సాధిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుందని చెప్పారు. తమ పాఠశాలలో చదివే విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత స్థానాలను అధిరోహించాలనే ఉద్దేశంతో మ్యాక్స్ స్పీడ్ చెన్నై వారి ఆధ్వర్యంలో హలో ఇంగ్లీష్ అనే ప్రోగ్రాం నిర్వహించి స్పోకెన్ ఇంగ్లీష్ కొరకు ప్రత్యేక తరగతులు నిర్వహించి పోటీలు నిర్వహించడం ద్వారా వారిలోని ప్రతిభా పాఠవాలు వెలికితీసి బహుమతి ప్రధానోత్సవం చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆంగ్ల
నాటకాలు, వక్తృత్వ పోటీల ద్వారా తమ ఆంగ్ల భాషా నైపుణ్య ప్రదర్శన చేశారన్నారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు, మ్యాక్స్ స్పీచ్ ప్రతినిధి సూర్య, జగదీష్ పాల్గొన్నారు. So today is the final event of Hello English program. So I'd like to welcome all the parents and students and the team members of Hello English. I'm very glad, and I would like to congratulate all the students who got the prizes here in Food Fest and Hello English Best Performance. So actually, today is program about language, English language. So actually, what is language? Language and tell me, what is a language? Whether it is English, Telugu, Hindi, Tamil, whatever it may be. It is English. It's a mean of communication. So how we communicate others. There are different types of communications. We can communicate with only signs, or making sounds, gestures, etc. So making sound is a language. It was like communicating spoken language. So we have so many spoken languages, over 7,000 languages in the world, but we are talking about only English. Why? So why we are concentrating in English, though it is not our mother tongue? So we are making so many efforts to develop English skills among the students. What is the reason? Means, so English is a global language. Historical factors like British Empire's influence. So many countries are under the rule of Britishers. So they spread the English language numerous countries and make it as a common language. Nowadays, the most used spoken language is English. So that we are concentrating on survive in the entire world, so in whichever the country it is. That's why in schools and colleges, the school managements or parents are showing interest to learn the language, English language, to the students. But how the students can learn English, spoken English? Means by practicing regularly, by speaking regularly. If you speak daily in English, you can develop your language. Without speaking, you can't able to learn. So by reading, you are not good effort in speaking. So if you want to good at spoken English, you try to speak. So without speak, you can't learn. Okay. So every student try to speak regularly, every day, in your classrooms, in your school, in playground, where you are, you try to speak. Don't afraid to make mistakes. If you are speaking wrong or right, it doesn't matter. First, you have to expose yourself. Try to speak. Then only you can develop your language. Okay? And by watching TVs means English movies, TV shows, only English TV shows, listening English music. So by practicing all these things, you can automatically develop your communication skill in English. Okay? And also I request the parents also to encourage the students and let them to watch English movies,
and TV, whatever like live shows are developing your communication skills. Very good. So we keep going on, we keep continuing this program, and you must learn spoken English very well. And thank you very much. Also, I would like to take this opportunity to wish all the parents and students, because tomorrow is an auspicious day, the Telugu New Year, Ugadi. మనమందరం కూడా తిరుపతి జిల్లా కోట మండలంలోని తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారిని గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, ప్రముఖ పారిశ్రామికవేత్త కొండెపాటి గంగా ప్రసాద్, తానంగి నానాజీ దంపతులు దర్శించుకున్నారు. వీరికి ఆలయ కమిటీ మంగళ వాయిద్యాల నడుమ పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మొక్కులు తీర్చుకుని అనంతరం ఆలయ కమిటీ తానంగి నానాజీ దంపతులను సన్మానించారు. జాతర చివరి రోజు కనుక జాతరను అన్ని శాఖల వారు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విజయవంతం చేసినందుకు ఆలయ కమిటీ వారిని అభినందించారు. ఆలయ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పాషం తెలియజేశారు. వీరి వెంట గూడూరు డీఎస్పీ గీతాకుమారి, ఉత్సవ కమిటీ చైర్మన్ చిల్లకూరు దశరథ రామరెడ్డి, తెలుగుదేశం నాయకులు ఉచ్చూరు వెంకటేశ్వరరెడ్డి, నేలటూరు చిరంజీవి, అలాగే రాష్ట్ర మహిళా కార్యదర్శి గుండాల లీలావతి, మేఘనూరు వెంకటకృష్ణయ్య, దువ్వూరు వినయ్ కుమార్ రెడ్డి, ఈవో నవీన్ కుమార్ తదితరులు ఉన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న మోగనాథం విజయభాస్కర్ పదవీ విరమణ, విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు. పాత చికెన్ మార్కెట్ స్థలంలో దుకాణాలు నిర్మించేందుకు పంచాయతీరాజ్ శాఖ ఐఏ సర్వే, ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ చొరవతో చికెన్ మార్కెట్, వెజిటబుల్ మార్కెట్ను కూడా నిర్మించేందుకు చర్యలు. కోట పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. అధికారంలో లేనప్పుడు ప్రజల సమస్యలపై వారి పక్షాన నిలబడడంలోనూ మండలంలో ప్రత్యేక ముద్ర. నెల్లిపూడి పంచాయతీ పరిధిలోని అశోక పిల్లారు సెంటర్ వద్ద తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం. దువ్వూరు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరణ. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.